బీటెక్ లో ఒక బ్యాక్లాగ్ పడ్డప్పుడు పోయిన చిలుకూరికి గుడి చుట్టూ 104 సార్లు తిరిగితే పాస్ అయిపోతామని మళ్ళీ ఉగాది రోజు వెళ్ళినా. నాకే కనుక బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లయితే మంచిగా వెనకాల హుక్స్ పెట్టేవాడు కదా. ఇలాంటి టైమ్స్ లోనే ఐ ఫీల్ సో సింగిల్. బట్ బొంగులో హుక్స్ కోసం అంత రిస్క్ చేయలేం. సో గెట్ ఏ సింగిల్ ఫ్రెండ్. అప్పుడు ఆమె బ్యాక్ థ్రెడ్స్ నువ్వు కట్టచ్చు అండ్ నీ బ్యాక్ హుక్స్ ఆమె పెడతది. ఆ దేవుడికి ఏ మాత్రం సంబంధం లేని పాటలు వినుకుంటూ వెళ్ళిపోయినాం. అయినా దేవుడికి కూడా నేను హ్యాపీగా ఉండడమే కదా కావాల్సింది. హిహి మేము ఇలా చిల్ అవుతుంటే నా ఫోన్ కి చిల్లు పడేలా ఉంది. దిస్ ఈస్ ద అక్క ఎవరే ఎతగాడు ఐ మీన్ కోర్ సిస్టర్హుడ్ మూమెంట్. అండ్ బేసిక్గా నాకు హాఫ్ శారీ కట్టుకోవడమే రాదు, అందుకే ఆ ఓని అలా పడిపోతుంది అనమాట. దేవుడి దర్శనం మంచిగా అయింది. చిలుకూరులో అంటే బయట ఎక్కడో పార్కింగ్ పెట్టుకున్నా కూడా వీళ్ళకి డబ్బులు ఇవ్వాలంట. మేము ఇవ్వమని చెప్పినాం. స్ట్రాంగ్ ఉమెన్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక గంట సేపు కష్టపడి ఆ ఓని కట్టుకొని డాబా ఎక్కి ఎండలో వీడియో తీసిన అనమాట. ఆ రోజు ఉగాది కాబట్టి నా జాతకం చదువుకున్నా. ఈ ఇయర్ తులారాశి వాళ్ళదే అంట. దమ్ముంటే ఆపు, తులారాశి వాళ్ళ తోపు అని మామూలు హైప్ ఎక్కించలేదు వీళ్ళు నాకు. సో ఫార్ ది సిరీస్ గ్రేట్. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. బై ద వే మీలో ఎంతమంది తులారాశి వాళ్ళు ఉన్నారు?